సంవత్సరాల తర్వాత తృప్తిగా భోజనం చేశాడు వరుణ్. విమలకి, పిల్లలకి కూడా ఆ వంట బాగా నచ్చింది. పిల్లలిద్దరూ బామ్మతో కలిసిపోయినందున కథలు చెప్తూ వాళ్ళతో సంతోషంగా సమయం గడిపింది బామ్మ. వరుణ్ ఒక చిన్న కునుకు తీసి లేచేసరికి ఇల్లంతా వాసన. జీడిపప్పు బర్ఫీ, వేడివేడి పకోడీలు అతన్ని ఆహ్వానించాయి. అందరూ ఇష్టంగా తినగా పిల్లలు సూపర్ బామ్మ అని పొగిడారు. 7 గంటల 45 నిమిషాలకి అమ్మ మొబైల్లో మెసేజ్ వచ్చింది. చూసి, మీ అన్నయ్య కారు పంపించాడంట. సరేనమ్మా, మీరు బయలుదేరండి అన్నాడు వరుణ్. ఇక్కడే ఉండిపో బామ్మ అన్నారు పిల్లలు. మీ నాన్న ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చేస్తానుగా, ఇప్పుడు వెళ్తాను, ఓకేనా అంది బామ్మ తన సామాన్లు సర్దుకుంటూ. ఎంతయిందమ్మా అని అడిగాడు వరుణ్. ఆమె చిరునవ్వుతో తన సంచిలో నుంచి ఐప్యాడ్ లాంటి ఒక మానిటర్ని తీసి లెక్కలు చేసి, మొత్తం 12 గంటలయింది. గంటకి 1500 చొప్పున 18,000 అయింది. జిఎస్టీ ఎక్స్ట్రా. నేను పిల్లలకి తెచ్చిన బొమ్మలు గట్రా ఈ ప్యాకేజీలోకే వచ్చేస్తాయి. మా యాప్ మనీ ఉంటే 10% క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. జీపే, కార్డ్ పేమెంట్ మీ ఇష్టం. నీకు తల్లిదండ్రులు పోయారా? మీ తల్లిగా, తండ్రిగా మీతో ఒకరు ప్రేమగా గడపాలా? ఓ నెల కిందట చూసిన ఈ ప్రకటన 9 సంవత్సరాల క్రిందట మరణించిన తల్లి ముఖం గుర్తుకు రాగా జీపేలో డబ్బులు పంపాడు వరుణ్. చేయి ఊపుతూ తన నెక్స్ట్ అపాయింట్మెంట్కి బయలుదేరింది ఆ అద్దె అమ్మ.